ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము బిగ్ బుద్ధా టెంపుల్ ఇన్ పటాయా. ఇది వచ్చేసి థాయిలాండ్లో పటాయాలో ఉందండి బిగ్ బుద్ధా టెంపుల్. ఇక్కడైతే దగ్గర దగ్గర ఒక 1 or 2 hours అయితే నేను స్పెండ్ చేయడం జరిగింది. థాయిలాండ్లో ఫస్ట్ డే నేనైతే పటాయాకి వెళ్ళాను కదా, అక్కడైతే నాకు హాస్టల్ చెకింగ్ అనేది వాళ్ళు 2 o'clock అని చెప్పారు. నేనైతే ఒక 10:30కి అలా రీచ్ అయ్యాను. బుద్ధుడు వచ్చి పడుకో అన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధా అండి. అక్కడైతే మధ్యాహ్నం టైం కదా, కాబట్టి వెండ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, కాబట్టి చాలా మంది గొడుగులు అవి అయితే వేసుకున్నారు. అక్కడ కింద కూడా అదే విధంగా కాలు గడ కాలడం అనేది జరుగుతుంది. చెప్పులు కూడా వేసుకోవాలి, కాకపోతే అక్కడ మనం చెప్పులు కూడా వేసుకొని వెళ్ళొచ్చు, అలా అయితే ఉంది. డ్రెస్సింగ్ అయితే కొద్దిగా నార్మల్ డ్రెస్ వేసుకోరావాలండి అక్కడ బిగ్ బుద్ధా టెంపుల్ కాడికి. కానీ వాళ్ళు అయితే అలో చేస్తున్నారు అందరినీ, కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం నార్మల్ డ్రెస్ వేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మీరు అయితే నెక్స్ట్ వీడియో చూడొచ్చు. అక్కడ వాళ్ళు అయితే చాలా మంది ఏదో రాస్తున్నారు, అది ఏందని నేను కూడా వెళ్ళి చూసాను. అక్కడైతే కొన్ని థాయ్ బాత్ కాయిన్స్ అయితే కూడా అక్కడ వేస్తున్నాయి. అక్కడైతే వాళ్ళు ఏదో కోరికలు కోరుకుంటున్నారు అనేసి అనుకుంటున్నాను. దానికోసం హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము బిగ్ బుద్ధా టెంపుల్. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే థాయిలాండ్లో మనకు వచ్చేసి పటాయాలో ఉందండి. ఈరోజు అయితే మనం ఇది వచ్చేసి విజిట్ చేయబోతున్నాం. మీరు నాతో పాటు చూద్దరుగాని రండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో చూస్తే 2 పాములు వచ్చేసి పడగెత్తి ఇది ఉన్నట్టుందండి. ఇది వచ్చేసి పటాయాలో ఫేమస్ ప్లేస్. ఇక్కడ వచ్చి బిగ్ బుద్ధా టెంపుల్ అంటారు. ఇక్కడైతే ఈరోజు మనం విజిట్ చేస్తున్నాం, చూసుకొని వస్తాం. ఇదే ఎంట్రన్స్ అండి బిగ్ బుద్ధా టెంపుల్ కి. ఎంట్రన్స్ అయితే ఇదే పటాయాలో. ఇక్కడైతే షార్ట్స్ తో కూడా వెళ్తున్నారు, అలా చేస్తున్నారు. చూడండి, చిన్న బుద్ధుడి టెంపుల్ విగ్రహం అయితే ఉంది. దాని కనుక మనకి పెద్ద బుద్ధ విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ హుండీలో అయితే బాట్స్ అనేటివి వేయచ్చు, రోజా పూలు. ఇక్కడ కింద అయితే వాటర్ అయితే పెట్టున్నారు. అక్కడైతే చూడొచ్చు సెల్ఫీ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అంటే చాలా మంది సోలో ట్రావెలింగ్ అయితే చేస్తున్నారండి అక్కడ. నేనైతే చూశాను, ఫ్యామిలీ ట్రిప్స్ వస్తున్నారు, చాలా మంది సోలో ట్రావెలింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు బిగ్ బుద్ధా టెంపుల్ అనేది, ఆ బుద్ధుడు వచ్చేసి చాలా హైట్ అయితే ఉందండి. అసలుకి ఫోటో తీసుకోవడానికి కూడా ఫుల్గా అయితే కవర్ అవ్వట్లేదు, అంత హైట్ అయితే ఉంది. అక్కడ థాయిలాండ్ రాజుగారు అయితే ఉన్నట్టున్నారు. అంటే ఈ టెంపుల్ కట్టించిన అతను ఏమో మనకైతే తెలియదండి, ఇన్ఫర్మేషన్ తెలియదు. తర్వాత ఇప్పుడు బిగ్ బుద్ధా టెంపుల్ దగ్గరే మనకి ఇట్లాంటి చిన్న చిన్న బుద్ధులు అయితే చాలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూడండి కోడైతే ఉంది, కోడి. ఇప్పుడు ఇది బుద్ధుడు, చిన్న చిన్న బుద్ధులు చాలా ఉన్నాయి అక్కడ. అక్కడ ఇదన్నీ ఉన్నాయండి, అక్కడ పూలు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చూడండి అక్కడైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా ఎండ ఉంది కాబట్టి చాలా మంది గొడుగులు వేసుకొని అయితే ఉన్నారు అక్కడ. అక్కడైతే ఫొటోస్ అవి తీసుకొని మనమైతే ఇంకా ఒక 2-3 రౌండ్లు అయితే వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ. అదేవిధంగా చాలా అక్కడ బుద్ధుడు పడుకో ఉన్నారు, చూడొచ్చు మీరు. వెనకాల దేవుళ్ళు ఉన్నాయండి, అవి ఏంటనేది నాకు తెలియదు. చూడండి చాలా పూలు అయితే వేస్తున్నారు అక్కడ. అదేవిధంగా డొనేషన్ బాక్సెస్ కూడా ఉన్నాయండి అక్కడ. డొనేషన్ అంటే అక్కడ చూసారా మన వినాయకుడు కూడా ఉన్నాడు, వినాయకుడు కూడా మీరు గమనించుంటారు అనుకుంటా. వినాయకుడు కూడా ఉన్నాడు అక్కడ. ఇక్కడైతే బుద్ధుడు పడుకో ఉన్నాడు. ఇదిలో అయితే లాఫింగ్ బుద్ధ, ఆల్రెడీ మీరు చూసారు కదా లాఫింగ్ బుద్ధ. ఇప్పుడు చూస్తుంది మీరు లాఫింగ్ బుద్ధ. అక్కడ చాలా మంది అయితే ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. మనకి బిగ్ బుద్ధా టెంపుల్ అనేది పటాయా సిటీ సైన్ ఉంది కదా, దానికైతే దగ్గరలోనే ఉంటుందండి. ఎవరైతే సోలో ట్రావెలింగ్కి వెళ్తారో వాళ్ళైతే ఏం చేస్తారంటే గ్రాబ్ కానీ లేదంటే బోల్ట్ కానీ యాప్ యూజ్ చేసుకొని బైక్ అయితే బుక్ చేస్తున్నారంటే వెళ్ళొచ్చు. నాకైతే ఎంత పడిందంటే ఒక 50 థాయ్ బాత్ అయితే పడిందండి. నేనైతే హ్యాపీ హాస్టల్ అని హాస్టల్ తీసుకున్నాను. అక్కడి నుంచి అయితే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి నాకైతే ఒక 50 థాయ్ బాత్ అయితే పడింది. అదేవిధంగా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నాకు ఒక 47 థాయ్ బాత్ అయితే పడింది. ఇక్కడ నుంచి అయితే మనము పటాయా సిటీని అంతా వ్యూ అయితే చూడొచ్చండి. బిగ్ బుద్ధా టెంపుల్ వెనక్కి వచ్చామంటే అక్కడ నుంచి పటాయా సిటీ ఫుల్గా వ్యూ అయితే చూడొచ్చు. మీకైతే అక్కడ కనపడిస్తుంది కదా, పటాయా సిటీ వ్యూ అయితే చూడొచ్చు. అది కొద్ది దూరం పోయి ఉంటే అటు పక్కే అండి జొమాటో బీచ్. ఇక్కడ
వాకింగ్ స్ట్రీటు, తర్వాత అయితే అది దాటుకున్నాక కొద్ది దూరంలోనే మనకు జొమాటన్ బీచ్ అనేది కూడా ఉంటుంది. జొమాటన్ బీచ్లో ఏమంటే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. పటాయా బీచ్తో కంపేర్ చేస్తే జొమాటన్ బీచ్లో ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే బిగ్ బుద్ధ టెంపుల్ అయితే మీరు చూడొచ్చు. బిగ్ బుద్ధ అక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను వ్యూ అయితే చూపించాను మీకు. అక్కడ ఇప్పుడు ఎండ్ ఉంది కాబట్టి చాలా మంది అయితే చూడండి రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ. ప్రతి టెంపుల్ దగ్గర వాళ్ళు అయితే డొనేషన్ బాక్స్ అయితే పెట్టున్నారండి. అది మన ఇష్టం, డొనేషన్ వేయడం వేయకపోవడం అనేది. ఆడైతే వాళ్ళు బాక్సెస్ అయితే పెట్టున్నారు. థాయిలాండ్లో వాళ్ళు అయితే ఎక్కువగా బుద్ధుడిని చేస్తున్నారండి. అది థాయిలాండ్లో అయితే బుద్ధిజం అనేది ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. చూడండి చాలా అందంగా వాళ్ళు అయితే ఇది చెక్కున్నారు కదా, అంతా గోల్డెన్ కలర్లోనే ఉంది. అక్కడైతే చాలా మంది చూడండి వాళ్ళు కోరికలు అనేది రాస్తున్నారు బుద్ధుడి దగ్గర. అక్కడ కోరికలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఆకుల పైన రాసి పెట్టారు. అక్కడ చూడండి ఆ పత్రాలు లాగా ఉన్నాయి కదా, అవి ఆకులు, వాటిపైన రాసి పెడుతున్నారు. ఇక్కడ ఇదైతే ఇచ్చేస్తున్నారండి. అలా చేయడం వాళ్ళ కోరిక ఇది తీరుతుందని చెప్పి. ఇలాంటిదైతే నేను వాటరును అలాంటి ఏరియాలో కూడా, అది కూడా బుద్ధుడి టెంపుల్, అక్కడ కూడా నేను అయితే చూడడం జరిగింది. వాటరును అక్కడ కూడా దీపాలు వెలిగించి నీటిలో వెళ్తున్నారు. చూడండి వాటర్ ఇదైతే ఉంది అక్కడ. ఇవి అందంగా దానికి ఫ్లవర్స్ లాంటివి వేస్తున్నారు, అవైతే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే వాళ్ళు అమ్ముతున్నారండి ఫ్లవర్స్ అలాంటివి అయితే 20 బాత్ అలా అని చెప్పి. కొవ్వొత్తులు, అదేవిధంగా ఒత్తులు అట్లాంటివి అయితే అమ్ముతున్నారు. చిన్న చిన్న వినాయక ప్రతిమలు, బుద్ధుడి ప్రతిమలు అవైతే కూడా అక్కడ అమ్ముతున్నారు. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. అయితే మనం బుద్ధ టెంపుల్ అయితే చూసేస్తాము. ఇంకంతే అండి, నేనైతే బుద్ధుడి టెంపుల్ అయితే చూసేసాను. నేనైతే కిందకు అయితే వెళ్తున్నాను. వెళ్ళి నేను మళ్ళీ అయితే గ్రాబ్ బుక్ చేసుకొని హాస్టల్కి అయితే వెళ్ళేసి హాస్టల్లో అయితే చెక్ ఇన్ అయిపోతాను. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాయిలాండ్ సిరీస్ ఫుల్గా అయితే రోజు మార్చి రోజు వీడియోస్ అయితే మీకు కంటిన్యూగా వస్తాయండి. మన ఛానల్ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి ఈ వీడియో చూసినందుకు.